ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ 9వ అధ్యాయము. 1. కణ్వమహర్షితో వైశ్యుల చర్చలు. సమాధి. సోమదత్తుడు మరియు వైశ్యులందరూ చిత్రకంఠుడిచ్చిన శాపము గురించి ఈశ్వరునితో విన్నవించుకొనుటకు కైలాసమును చేరుకొనిరి. ఆ సమయమున ఆదిశేషుడు ఆహ్వానించగా నాగపంచమి పూజలందు కొనుటకు పార్వతీ పరమేశ్వరులు వెళ్లియుండరి. ఈ వార్తను తెలుసుకుని వైశ్యులు అమిత బాధనొందిరి. ఏమి చేయుటకు దిక్కుతోచక వారు ఖిన్నులై కైలాసమునకు దాపున ఉన్న చంద్ర శిలాతలముపై జేరి భవిష్యత్తును గురించి ఆలోచించసాగిరి. సరిగా అదే సమయమున సత్యలోకమున బ్రహ్మదేవుని అర్చించి వచ్చుచున్న కణ్వమహర్షి వైశ్యులను కలుసుకొనెను. అంత సమాధి మరియు వైశ్యులెల్లరూ కణ్వమహర్షిని ఆహ్వానించి స్తుతించి గౌరవించి ఆతిథ్యం మొసంగిరి. బ్రహ్మజ్ఞాని కణ్వమహర్షి తన దివ్య జ్ఞానముతో వైశ్యులు చెప్పకముందే అన్యాయముగా వారికి కలిగిన శాపమును తెలుసుకొనెను. వైశ్యులారా, కాలమునకు మనమందరమూ బద్ధులమే. దానికి తనపర భేదము లేదు. దానిననుసరించి నడువవలసినదే. దీనినే మాయ అందరు. జరిగినదంతయు ఈశ్వరుని లీలా విలాసము చింతింపకు డనెను. మహాత్మా సత్యమును తెలిపితిరి. మేమేమైనను చింతపము. కాని మేమెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన మా కీర్తి వివాహ విషయము మాకు ఎనలేనిదు ఖమును కల్గించుచున్నది. ఇక ఆమె వివాహము చేయుటెట్లో మాకు తెలియకున్నది. సర్వజ్ఞలు మీరే మాకు తరుణోపాయమును చూపించ వలయునని కణ్వమహర్షి పాదములు పట్టి ప్రార్థించిరి. వైశ్యుల పరిస్థితిని చూసి కణ్వమహర్షి మనసు కరిగిపోయెను. 2. వైశ్యులకు కణ్వమహర్షి బోధ. ఓ వైశ్యులారా, అన్నిటికీ ఇలా మీరు చింతించుట సబబు కాదు. గ్రహచారము సరిగా లేనప్పుడు అపత్సమయములందు విపత్తులను ధైర్యముగా ఎదుర్కొనవలెను. అందుకే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు మన పెద్దలు. మీకు పరమ రహస్యములో విషయములను తెలుపుచున్నాను వినుడు. చిత్రకంఠుని భీతిచే మీరిట్లు తల్లడిల్లుచున్నారు. కీర్తి విషయమై మీరడిగిన విషయములు కడు సమంజసము. మీరడిగినది విధివిహితము, వేద సమ్మతము. వేద జగత్తు నందు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులు మాత్రమే సమున్నతములు. వేదముల ప్రకారము లోకములు నడుచుచున్నవి. వేదాలు సత్యము వలన ప్రకాశించుచున్నవి. కావున అందరూ వాటిని అభ్యసించి ఆచరించుచు లోక కళ్యాణము గావించున్నారు. చతుర్ముఖ బ్రహ్మచేత ఋగ్వేదము నందు వైశ్య వర్ణములు, విధి విధానములు, ధర్మములు వివరింపబడినవి. దర్భచేత పవిత్రము చేసిన పదార్థములు అగ్నిదేవునికి ప్రీతి పాత్రము లైనట్లు ఋగ్వేదమున వివరింపబడిన విధముగా మేనల్లునకు మేనరికము అట్టి ఆనందమును శుభమును ఇచ్చును. కావున మీరు వేదోక్తము ప్రకారము మేనల్లునకే పుత్రికను కన్యా దానము చేయవలయును. ఇది ఆర్య వైశ్యకుల సత్సంప్రదాయము. ఇక మీరు పరాలోచనములు మాని సోమదత్త, కీర్తిని నీ సోదరి పుత్రుడు మేనల్లునకు ఇచ్చి వివాహము గావింపుము. ఇది మా సత్యవాక్కు, ఇది మీకు సర్వశుభముల నిచ్చుగాక అని కణ్వుడు వైశ్యుల నాశీర్వదించి వెడలిపోయెను. 3. సుదంతుని వృత్తాంతము. వైరోచనునికి అంబిక అను సోదరి కలదు. ఆమె భర్త మానాభుడు. వీరికి జన్మించినవాడు సుదంతుడు. సకల గుణసంపన్నుడు, రూపాన మన్మధుని మించినవాడు. సర్వ విద్యాపారంగతుడు. అంతేగాక కీర్తియు సుదంతులిరువురు ఒకే గురువు దగ్గర విద్యనభ్యసించి యుండిరి. ఆనాటి నుంచి సుదంతుడు కీర్తిని వివాహ మానదలంచి యుండెను. ఆ సమయమున వైరోచనుడు సమాధి మరియు వైశ్యులను తన గృహమునకు ఆహ్వానించెను. అటలనే వారితో పాటు తన సోదరి అంబికను బావమరిది మానాభుని సాదరముగా ఆహ్వానించెను. అంతవారదుట తన కుమార్తె కీర్తిని సుదంతునితో వివాహము జరిపింప మానాభుని కోరెను. అందుకు అందరునూ సంతోషముతో అంగీకారమును దెల్పిరి. వెంటనే వైరోచనుడు తన బంధువులను గూడి శుభ ముహూర్తమున కీర్తి సుదంతులు వివాహమును గొప్పగా చేయ నిశ్చయించిరి.
4 చిత్రకంఠుని మాయా ప్రయోగము. ఈ విషయము తెలుసుకుని చిత్రకంఠుడు అసూయతో రగలిపోయెను. వెంటనే తన మాయ చేత ఒక శక్తిని సృష్టించి దానిని సుదంతునిపై ప్రయోగించెను. ఆ మాయ సుదంతుని పిశాచియే ఆవహించి నిద్రాహారములు సహించకుండా చేసెను. దానితో అతడు దినదినము క్షీణింపసాగెను. వివాహమాడు శక్తిని కూడా కోల్పోయెను. ఆ విషయము తెలియక మానాభుడు, వైరోచనుడు, వైశ్యులు భీతి చెందిరి. ఇకాలస్యము చేసిన సుదంతుడు జీవించుట కష్టమని దిక్కు తోచక విలవిలలాడిరి. ఓం తత్సత్. 9వ అధ్యాయము